నేను ఎప్పుడో 2020లో చెప్పాను. ఒక బీజేపీ నాయకుడు అన్నాడు 2021 నాటికి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తా అన్నాడు. అప్పుడే మాట్లాడాను నేను పబ్లిక్ మీటింగ్ లో. ఏమనంటే, నువ్వు 2021 అంటున్నావు కదా, నువ్వు బతికినంత వరకు అని చెప్పుకో. నువ్వు చచ్చిపోతావు కానీ క్రీస్తు రాజ్యాన్ని మాత్రం ఎప్పటికీ చంపలేవు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు కానీ క్రీస్తు రాజ్యం ఈ లోకంలో నుంచి వెళ్ళదు. అది అలానే ఉంటది. ఎందుకంటే దానియేలు ఎప్పుడో చెప్పాడు. ఇదిగో ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటికీ అదిగో అలాగే ఉంది. రాసి పెట్టుకో. ఇదిగో నువ్వు రాసి పెట్టుకో, అక్కర్లేదు, కొనుక్కుని పెట్టుకో దగ్గర. మొన్న ఎవరో ఇంకొక అతను అన్నాడు పిచ్చి మాట, కామెడీ డైలాగ్. నేను చచ్చిపోయే సమయానికి ఒక చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయపడిపోతున్నాను, బాధపడుతున్నాను, సినిమా డైలాగులు చెప్పాడు. అతను చచ్చిపోతాడు ఏదో రోజు. అతను చచ్చిపోతాలో కూడా క్రైస్తవం అలాగే ఉంటది. చర్చలు అలాగే ఉంటాయి. ఇంకా చర్చలు ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు. ఇలాంటి పనికిమాలి శపథాలు చేయకండి. అనవసరంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీ తాతలు దిగొచ్చినా అవదది. ఏదో అక్కడ ఉన్నోళ్ళు హడావుడి కొద్దీ ఆ చప్పట్లు కొట్టడానికి తప్పితే క్రీస్తు రాజ్యాన్ని అంతం చేయటానికి దేవుడు తప్ప, దేవుడే నిలబెట్టాడు కాబట్టి ఇంకా ఎవ్వడు రాలేడు. క్రీస్తు రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎప్పటికీ ఆ పునాదిని ఎవ్వరూ కదపలేరు. ఇది దైవ శాసనం.